ఇదిగోండి మామిడికాయ ముక్కలు, మునక్కాడ ముక్కలు, తాలింపండి. ఇందులో పచ్చిమిరపకాయకి చాలా ఇంపార్టెంట్ ఇస్తాను, మీకు చెప్పాను కదండి టేస్ట్ కండి. ఇవ్వండి ఉల్లిపాయ అండి, గసగసాలు, సోపు, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అల్లం ముక్క. అల్లం ముక్క కొంచెం వేయాలండి. చేపల కూర వండుతున్నామండి, ఆ చేపల కూరలో ఒక మసాలా అది మీకు చూపించాను. ఎందుకంటే నిండు మార్నింగ్ తెచ్చామండి. ఏం చెప్పే ఇదిగోండి మంచిగా ప్యాక్ చేసి ఇస్తున్నాడండి. దీని పేరు మాహీ మాహీ అండి. ఒకటే మీకు ముళ్ళు ఉంటుందండి, నాకు తెలిసి సీద్ అనుకుంటున్నానండి, సముద్రం చేప అనుకుంటున్నాను. సో మామిడికాయ వేసి పులుసు పెట్టుకుంటున్నామండి. ఇదిగోండి తాలింపులన్నీ వేసుకుందాం చేపల కూరకి. ఇదిగోండి ధనియాలు, జీలకర్ర, లవంగాలే కదా అనుకుంటున్నారండి. ధనియాలు, జీలకర్ర, సోపు ఎక్కువైనా వాసన వస్తుందండి, అది ఎక్కువ వేయకూడదండి. ఎంత అవసరం తక్కువ వేసుకోవాలండి. ఏంటంటే నేను వేసాను ఇప్పుడు, అది మేము 3-4 సరిపడి కూర వండుతున్నానండి. ఇదిగోండి కారం, పసుపు, ఉప్పునండి. ఒక్కసారి ఉల్లి మగ్గనిచ్చి ముక్కలు వేసేయటమేనండి. అప్పుడు ఆ ముక్కలతో కూడా మగ్గితే చేప కడగాలండి. చేప కడక్కి చెడిపోతుందండి, మాంసం కడిగి చెడిపోతుంది అంటారండి. ఫస్ట్ నుంచి సామెత అండి. ఉప్పేసి నానబెట్టి ఉంచానండి చేపని, కుళ్ళు ఉంటే పోతున్నానండి. ఇదిగోండి ములక్కాడ, చేప ముక్కలు అన్నీ వేసి కొద్దిగా మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత పులుసు వేసుకున్నాం. ఇప్పుడు ఈ పుల్లగా ఉన్నాయండి, అది పులుపు తక్కువ పడుతుందండి, దాన్ని బట్టి వేసుకోవాలండి. మా ఇంట్లో అసలు పులుపు తినమండి, మా ఊడు అసలు పులుపు ఎత్తండు, అందుకని కొద్దిగా పులుపు వేసి అన్న పేరుకి లైట్గా వేస్తానండి. ఇంకా గరిటె పెట్టి కదపకూడదండి వీటిని. ఈ చేప మహి మహి అండి, లుల్లు మళ్ళీ తెచ్చామండి. బాగుందండి, క్వాలిటీ బాగుంది, తర్వాత తక్కువ రేటు కూడా పడుతుందండి. చేప తినటం వల్ల మీ చికెన్ మీద చేప చాలా మంచిదండి. బెంగాల్లో ఎక్కువ తింటారండి, తలకాయ అది పిల్లలు కడతారు, ఎందుకంటే బ్రెయిన్ షార్ప్ అవుతుందనండి. అందుకని చేపల కూర ఎక్కువ తినటమే మంచిదండి. అలాగని అంత గొజ్జులు వేసుకోకూడదు. వాళ్ళు వేసిన విధానంలో ఒక పులుసు అండి 2 రకాలండి. మాకు వాళ్ళకేమో పలసగది కావాలంటే మేమేమో దగ్గర కూర తింటామండి. ఇప్పుడు అందుకే వాళ్ళు పలసని చేయాలండి. ఈ మొన్న నేను శంషాబాద్ వెళ్ళి తెచ్చిన మామిడికాయ అండి, ఎవరో ఒక ఆవిడ నాకు సబ్స్క్రైబర్ చేసి చాలా సంతోషం అనిపించిందండి. నా కష్టాన్ని ఆవిడ గుర్తించింది, మా ఇంట్లోనే గుర్తించలేదండి. అంత కష్టపడి వెళ్ళామండి. ఇవన్నీ కూడా అక్కడి నుంచి తెచ్చినాయండి, ములక్కాళ్ళు అవి కూడాని. ఇదిగోండి పలసగా కావాలని గుజ్జు ఎక్కువ వేసుకున్నాండి. ఇగో మహి మహి తయారైపోతాయి. లుల్లు మాల్లో రీజనబుల్ రేట్లు ఉన్నాయండి, తక్కువ రేటు ఉన్నాయి. చేపలు ఎక్కువ తింటాని పిల్లలకి మంచిదే, పెద్దలకి మంచిదే అండి. ఏదైనా సరే చేపల్లో ఎక్కువ విటమిన్లు ఉంటాయండి, తింటే మంచిది. ఇదిగోండి ఫైనల్గా మరి మామిడికాయ మహి కూర అయితే తయారైపోయింది. మహి కూర అయితే తయారైపోయింది. ఇదిగోండి అప్పుడే మా మనవాడికి పెడతానికి కూడా ఇదిగోండి రెడీ చేసేసానండి. ఇదిగోండి పులుసు పలసన కావాలని కొంచెం పలసగా ఉంచాను. మీరు కూడా చూడండి, తెచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.